కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే. సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు. ఏ దుఆ మిల్ జాయే వఫా హే తో అల్లా హే అల్లా. ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లా హే అల్లా. నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లా హే అల్లా. ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లా హే అల్లా. నేనే కారణమవుతానే ప్రతి జన్మకి. థ్యాంక్ యూ. కానీ ఇంకేం మాటకు ఆ మాట అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో తెలంగాణ పాట ఉంది, తెలంగాణకు ఒక ప్రాణం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే తెలంగాణ పాట బాగా వినిపిస్తుంది అంటే ఏమంటావు? అంటే ఏ రాష్ట్రాన్ని విడతీయట్లేదు కానీ బట్ పాటలో ఆ తెలంగాణ యాస కలుపుతూ బాగా వస్తుంది. యాక్చువల్లీ ఈ పాటని కాదు, మీరు రాసిన బుల్లెట్ బండి పాటకు యాక్చువల్లీ నేనేమంటే ఈ విషయంలో ఎందుకు అందరికి నచ్చుతుందని నేను ఎందుకంటే తెలుగు కంటే ముందు సంస్కృతం ఉందంటారు. సో తెలంగాణ యాస కూడా సంస్కృతానికి దగ్గర ఉంటుంది. మీరు సంస్కృతంలో పద్యాలు చదవండి, ఆ పద్యాలలో ఉన్న యాస తెలంగాణ భాషలో ఉంటుంది. సో తెలియకుండానే తెలుగు మూలం అది. సో అందువల్ల నచ్చుతుందని అనుకుంటా. ఓకే. మీరు పద్యాలు చదివి చూడండి, పద్యాలలో ఆ పద్యాలు చదువుతున్నప్పుడు అందులో తెలంగాణ యాస కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా తెలుగు కంటే ముందు సంస్కృతం తర్వాత తెలుగు వచ్చింది అంటారు కదా. సో ఆ సంస్కృతంలో ఇమిడి ఉంది తెలంగాణ యాస. సో అందువల్ల అందరికీ నచ్చుతుందేమో తెలంగాణ యాస అని నేను నమ్ముతాను. ఓకే.